గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా మరి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ ని ప్రమోట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని కూడా మేము సమీక్షిస్తామని చెప్పి కమిషన్ల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంటి? అడ్డగోలుగా భూపందారాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. ఏదైతే అడ్డగోలుగా కొన్ని వేల ఎకరాల భూముల్ని వాళ్ళ బినామీ కంపెనీలైనటువంటి ఇండోసోల్కి కానివ్వండి, గతంలో ఎప్పుడు మనం విననటువంటి ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అంట, ఈ ఆక్వా గ్రీన్ కంపెనీకి చేసినటువంటి భూ కేటాయింపులు గాని మిగతా కంపెనీలకు ఏదైతే అడ్డగోలుగా భూములు కేటాయించారో ఈ భూ కేటాయింపులన్నీ పునఃసమీక్షిస్తాం, ఖచ్చితంగా రివ్యూ చేస్తాం. అడ్డగోలుగా ఏవైతే భూములు దోచిపెట్టారో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఈ భూ దోపిడీని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అనంతపురం జిల్లాలో ఒక కియా పరిశ్రమ తీసుకొచ్చామంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత శ్రమించి వాళ్ళకి భూ కేటాయింపులు గాని నీటి సౌకర్యాలు గాని అన్ని కూడా కల్పించి మేము పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా అప్పనంగా దోచిపెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి జవాబు చెప్పు. నీ ఎన్నికల ఎలక్షన్ ఫండ్ పోగేసుకుంటావునా పెద్దిరెడ్డి? ఎలాగో నీకు డిపాజిట్లు కూడా రావు, అందుకని ఈ రకంగా వేల ఎకరాలు దోచిపెట్టి రేపు ఓట్లు కొనుగోలు కోసం సొమ్ములు పోగేసుకుంటావు నువ్వు. 2022లో కూడా పర్ మెగావాట్ 3 ఎకరాలు కేటాయిస్తున్న జీవోలు ఇచ్చి ఇవాళ దానిని దేనికి 6 ఎకరాలకు పెంచావో ఇవాళ రాష్ట్ర ప్రజలకి జవాబు చెప్పాలని కూడా సంబంధిత మంత్రి పెద్దిరెడ్డిని కూడా డిమాండ్ చేస్తూ ఈ అవినీతి కుంభకోణానికి ఇవాళ కేబినెట్ సాక్షిగా ఏదైతే దాదాపుగా 2350 కోట్ల రూపాయల అవినీతి సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో వీళ్ళు పాల్పడ్డారో ఈ అవినీతిని కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి.